పోస్టల్ కాలేజ్ లైఫ్ ఒక గజల్ తికమక చాప్టర్ చెరగాని లాఫ్టర్ నింగిని తాకిన రివర్ కరో కరో హల్చల్ కలలకు పోస్టల్ కాలేజ్ లైఫ్ ఒక గజల్ తికమక చాప్టర్ చెరగాని లాఫ్టర్ నింగిని తాకిన రివర్ రాగింగ్ తో ఆరంభం ర్యాంకింగ్ లే మొదటి ఆశయం ఫ్లర్టింగ్ లో బెట్టింగ్ లో ప్రతిరోజు కొత్త సంబరం ఏగేసే నింగి అద్దుగా ఏగేసే అలుపే లేని ఆశలే ఏగేసే ఓ ఓ ఓ ఓ ఓ ఓ Wanna sing in love, whoa, whoa, wanna sing in love, sing in love. అమ్మ పుట్టి ఫ్లవర్స్ తప్పకుండా తప్పలే ఖచ్చితంగా ఈ ఫిగర్ నాది ఇది నాది తప్పలే పోబే అల్లరితనం నవ్వుల వరం స్నేహం పంచిన కావ్యం ప్రేమల పరం తెగువకు స్వరం కాలేజ్ తెరిచిన గ్రంథం అడుగుల్లో తెలియని పరుగే తడిపేస్తూ స్నేహపు చినుకే ఇది కాలేజ్ అల్లరి ఆశలకే కన్ఫ్యూషన్ వెంటనే నడిచే కన్క్లూషన్ దొరకని పనులే కంటిన్యూ అంటూ ఈ మనసే తనననననా తెలియని మజా ఏదో ఏదో చేసిందా తనననననా 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 ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఈరోజు మీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాను. అవర్ యూనివర్సిటీ టాపర్ మిస్టర్ నారాయణ విత్ 97%. కంగ్రాట్స్ నారాయణ. థ్యాంక్ యూ సార్. అవర్ యూనివర్సిటీ నెక్స్ట్ టాపర్ మిస్టర్ శశి విత్ 90%. నేనా? నేనే. ఇట్స్ మీ. నేనే. అరవింద్, యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ 2 subjects. కిరణ్, వాట్ ఇస్ దిస్? యూ ఫెయిల్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఎక్స్క్యూజ్ మీ శశి, పిలిచింది నన్ను రా పొట్టి ఫ్లవర్స్. yes మీరు టాపర్ కదా, సబ్జెక్ట్స్ లో ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేస్తారా? ఎనీ టైం. షూర్. ఎటు చూసిన న్యూ ఫ్యాషన్ లే ఎన్నెన్నో న్యూ ప్లానింగ్స్ పేరెంట్స్ తో చెప్పే స్టోరీలే అడుగడుగున అల్లరి షోరే ఎవడాపిన నో 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 రే ఇది మళ్ళీ దొరకని మస్తీరే. సరదాగా గడుపుతూనే థర్డ్ ఇయర్లోకి వచ్చాను. నేను ఇచ్చిన సింపోజియంకి నేషనల్ వైడ్ కాలేజెస్ నుంచి వచ్చిన ప్రొఫెసర్స్ అభినందిస్తూ స్పెషల్గా చూశారు. ఆడుతూ పాడుతూ ఇట్టే 4 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడే ఫైనల్ ఇయర్లోకి వచ్చేసామా అనిపించింది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాన్ఫిడెంట్గానే ఉన్నా. ఓకే, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అనుకున్నట్టుగానే ఇన్ఫోసిస్లో జాబ్ కన్ఫర్మ్ అయింది. 8.5 lakhs per annum. నా టార్గెట్ని ఈజీగా అచీవ్ చేశానన్న ఆనందం. హాయ్ శశి, హాయ్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడం లేదేంటి? ఇంటర్వ్యూకా? నేనా? ఎందుకు?
జాబ్ కోసం. జాబా? యు మీన్ ఉద్యోగం? జాబ్ అంటే ఉద్యోగమే కదండి. కావ్య, వాట్ ఆర్ యు టాకింగ్? ఒక అంబానీ టాటా బిర్లా లాగా ఒక కంపెనీ స్థాపించి అంచెలంచెలుగా పైకి తీసుకెళ్లి నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ కి అవకాశం ఇద్దామని నేను అనుకుంటుంటే నువ్వేంటో జాబ్ గీపని. షా! తప్పకుండా మీ కళ నెరవేరుతుంది. అచీవర్స్ అనుకున్నది సాధించి తీరుతారు. అంతే. ఐఎమ్ సారీ. అదేంటి అంతలా ఫీల్ అయిపోయింది? అంబానీయా? హ, అడుగు తినే వాళ్ళ ఉన్నావు. నీ బతుకు జడ. నాకు జాబ్ వచ్చిందని తెలిసి నాన్న పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాను. నా కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చిందయ్యా. మొత్తానికి మీ వాడు సాధించాడు. మంచోళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందిరా. థ్యాంక్స్ రమౌళి, థ్యాంక్ యూ. C++ మేడం. వెబ్ టెక్నాలజీ మ్యామ్. C++ జావా మ్యామ్. నారాయణ, నువ్వే ప్రాజెక్ట్ పై వర్క్ చేయాలనుకుంటున్నావు. ఎథికల్ హ్యాకింగ్ మీద సింపోజియం ఇచ్చాను కదా మ్యామ్, దాని మీద ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్ నారాయణ. అందరూ చేసిన సబ్జెక్ట్ నే చేస్తారు, కానీ నువ్వు డిఫరెంట్ గా చేయాలనుకుంటున్నావు. ఆల్ ది బెస్ట్. శశి, నువ్వు? నారాయణ చేసే ప్రాజెక్ట్ కి హెల్ప్ చేస్తా మేడం. నేను చెప్పమంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? నీ ఆటోబయోగ్రఫీ మొత్తం చెప్తావేంట్రా? వీడు తాగేసి ఉన్నాడు, ఏం చెప్పినా వింటాడనే? హలో, తాగింది ఎప్పుడో దీపోయింది బాబు. నువ్వే కదా నా అర్థమయ్యేటట్టు చెప్పమన్నావు. ఛా, నేను చెప్పమంది నీ లవ్ స్టోరీ, నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇవన్నీ వినే ఓపిక నాకు లేదు. నా వల్ల కాదు. సరే అన్న, నెక్స్ట్ బస్ స్టాప్ లో. హలో, ఏంటి నీ కథ మొత్తం బండి మీద వెళ్తూ చెప్తావా? నువ్వు చెప్పే స్పీడ్కి నేను పడుకునేటట్టున్నా. ఇంకో బార్లో ఇంకో బీర్ తాగుతూ మాట్లాడుకుందామే. పద. ఇప్పుడు నీ కథలో తరువాయి భాగం నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అనమాట. ప్రతిరోజు వీడి టార్చర్ భరించలేకపోతున్నామే. ఒకసారి పడితే చూడాలని ఉంది. నెమ్మదిగానే. అయ్యో, బ్లడ్ వచ్చేస్తుంది. అంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తే మీకే కాదు, పక్క వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది తెలుసా. హాస్పిటల్కి వెళ్దామా? జాగ్రత్త. టేక్ కేర్. సారీ మేడం. అమ్మాయిల మీద ఏ ఒపీనియన్ లేని నేను ఫస్ట్ టైం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని చూశాను. రెగ్యులర్గా చూసే అమ్మాయిల కన్నా యూనిక్గా కనిపించింది. మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఆ రోజు హాల్ టికెట్ తీసుకున్నాను. 20 డేస్లో ఫైనల్ ఎగ్జామ్స్. నా జాబ్ కన్ఫర్మ్ అవ్వాలన్నా, లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా, మా పేరెంట్స్ ఆశ నెరవేర్చాలన్నా ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. అది నా కెరియర్లో క్రూషియల్ టైం. అన్నీ అడుగు దూరాన్నే ఉన్నాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు ఇంకా బాగా చదవాలనే పట్టుదల, కొత్త ఉత్సాహం. అదేంటో కానీ ఆ అమ్మాయిని మళ్ళీ చూడాలనే క్యూరియాసిటీ.
హలో బాబు, లాస్ట్ స్టాప్ ఇదే. ఏమైందిరా నీకు? 2 రోజుల నుంచి అదోలా ఉన్నావు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. ఎంతో సాఫ్ట్ గా ఉండేవాడివి ఎప్పుడు లేని ఆడి మీద ఇంత అలా గరుస్తున్నావు. ఏమైందిరా నీకు? ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేదా?